హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను ఆల్బుక్కర్కి అయితే వెళ్తా ఉన్నా. సో మంచి ఆంధ్ర భోజనం చేద్దాం అనేసి. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మాకు ఏకైక ఆంధ్ర రెస్టారెంట్ ఖతర్లో వచ్చి అమరావతి రెస్టారెంట్ అనమాట. సో అది కంప్లీట్ ఆంధ్ర కాదు. సో మనకి ఆంధ్ర మీల్స్ దొరుకుతుంది, దాంతోపాటు కొద్దిగా తమిళనాడు మిక్స్ ఉంటుంది అనమాట. లైక్ అంబూర్ బిర్యానీ అట్లా దొరుకుతాయి. సో ఇప్పుడైతే చూపిస్తాను అనమాట మీకు ఆల్బుక్కర్ ఎలా వెళ్తాం. మేమున్న ప్లేస్ నుండి ఆల్బుక్కర్కి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ముందైతే మనకి ఇక్కడ గోదావరి రెస్టారెంట్ ఏదో ఉంది. సో అది ఎందుకు క్లోజ్ చేసినారు. సో మంచి మీల్స్ తినాలంటే మాకున్న ఒక ఆప్షన్ అమరావతి రెస్టారెంట్. ఇంకోటి తాజ్ మహారాజ్ ఉంది. అక్కడ మనకి బిర్యానీస్ అయితే బాగుంటాయి. మన ఆంధ్ర బిర్యానీస్ లైక్ ఉలవచారు బిర్యానీ అవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఆల్వక్రా వెళ్దాం అమరావతి రెస్టారెంట్ మంచి మీల్స్ తినేకి. సో ఇదే అనమాట ఉన్న అపార్ట్మెంట్. స్టార్ట్ అవుతా ఉన్నాను. మేమున్న ఏరియా వచ్చి ఖతార్లో అబు ఉమైమా అంటారు. ఇది నెక్స్ట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. ఇప్పుడైతే టైం 1:13 అవుతా ఉంది. ఎండ అయితే పర్లేదు అనమాట కంపేర్ చేసుకుంటే ముందుతో పాటు. సో ఇప్పుడైతే హ్యూమిడిటీ లేదు. సో ముందైతే మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడైతే హ్యూమిడిటీ తగ్గింది అనమాట. ఓన్లీ ఎండ మాత్రం ఉంది. సో హ్యూమిడిటీ ఉంటే మనకి ఏదో మంచులో ఉన్నట్టుంటది, కానీ బయట వెళ్తే తోలు తీరిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఈ ఏరియా ఎప్పుడు మనకి కొద్దిగా రష్గా ఉంటుంది అనమాట. మనకి లెఫ్ట్ అయితే మెయిన్ సిటీ సెంటర్ వస్తుంది. ఇంకా రైట్ వెళ్ళినామంటే ఇంకా అల్వక్రా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓన్లీ స్ట్రైట్ ఒకే రోడ్. సో మనకి ఖతార్లో ఇక్కడ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట స్టీరింగ్. మనకి ఇట్లా వెళ్ళేదైతే మనం రైట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. వచ్చేటప్పుడు లెఫ్ట్ రావాల్సి వస్తుంది. సో ఇదే మనకి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసినామంటే మొత్తం ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో ముందు ఓల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. సో ఇప్పుడైతే ఇది యూజ్ చేస్తారు అనమాట. మాల్ క్యారేజ్ యూజ్ చేస్తారు. సో ఈ రోడ్లో మనకి మాక్సిమం స్పీడ్ వచ్చి 80 km/h. సో సిగ్నల్స్ అయితే మనకి కెమెరాస్ ఉంటాయి, అలా అక్కడక్కడ స్పీడ్ కెమెరాస్ కూడా ఉంటాయి. ఎక్కువ ల్యాండ్ క్రూజర్స్ అయితే ఉంటాయి అనమాట ఖతార్లో అయితే. ఈ సీరింగ్ రోడ్ అనమాట, రైట్ వెళ్తే సీరింగ్ రోడ్. ఇక్కడ ప్యారల్ ఉంటాయి అనమాట, ఏబిసిడి అట్లా రింగ్ రోడ్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేదండి, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఖతార్ ఎయిర్వేస్ ఆఫీస్ అయితే ఉంటుంది. మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ మనకి చాలా తక్కువ వస్తాయి అనమాట కార్ల ప్రైసెస్ అయితే. సో ఇండియాలో మనకి ల్యాండ్ క్రూజర్ ఒక 2 CR ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఆఫ్ ప్రైస్ అనమాట, 1 CR అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా లోపలికి అయితే ఇంకా తక్కువ వస్తుంది అనమాట చెప్పాలంటే. రైట్ సైడ్ లో చెట్లు కనిపిస్తాను కదా, ఇవన్నీ రేగి చెట్లు అనమాట. రేగి పళ్ళు కాసే సీజన్ వచ్చిందండి. మామూలు కాయ అనమాట సీజన్ వచ్చిందంటే. ఏదో గుత్తులుగా అయితే ఫుల్గా ఉంటాయి. ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలా వచ్చేదే మొత్తం రాల్చుకొని పోతూ ఉంటారు. మేము కూడా లాస్ట్ టైం అయితే అల్బితా పార్క్ లాగా అయితే వెళ్ళాం అనమాట. అక్కడ కూడా మనకి ఎక్కువ రేగి చెట్లే ఉంటాయి. సో మనం కోసుకోవచ్చు, ఎవరు ఏమైతే అడుగురు. మొత్తం అవే చెట్లు రైట్ హ్యాండ్ మొత్తం. చిన్న రేగి పండ్లు, పెద్దవి కాదు. ఇప్పుడు 120 అవుతాను టైం. ప్రజెంట్ 41 degrees చూపిస్తుంది వెదర్ అయితే. ఇక్కడ నుంచి కానీ మనం రైట్ వెళ్ళినామంటే మొత్తం మనకి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనమాట. స్ట్రీట్ ఫుడ్ అంటే మనకి బెంగళూరులో ఒక ఏరియా ఉంది కదా, అలాగే మొత్తం ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ టర్కిష్ రెస్టారెంట్లు బాగా ఫేమస్ అనమాట. మనకి ఎక్కడ చూసినా షవర్మా అయితే దొరుకుతూ ఉంటది, ఏ సందులో పోయినా. బాగుంటాయి ఇటు వీళ్ళు షవర్మాలు అయితే.
మేమైతే ఎక్కువ టర్కిష్ లైన్ రెస్టారెంట్కి వెళ్తా ఉన్నాం. అక్కడైతే హాఫ్ చికెన్ అయితే చాలా బాగుంటది. మొత్తం గ్రిల్ అనమాట ఇక్కడ. మన మనతో మసాలాలు అందేం ఉండవు ఎక్కువ. సో ఎక్కడ చూసినా గ్రిల్ చికెన్స్ అయితే ఉంటాయి. అంటే రెస్టారెంట్ బట్టి టేస్ట్ కూడా మారుతూ ఉంటది. కాకపోతే మొత్తం సిమిలర్ గా ఉంటది అనమాట గ్రిల్. సో ఇదే అనమాట మొత్తం ఎయిర్పోర్ట్. మొత్తం మన స్టార్ట్ అయిన నుంచి లెఫ్ట్ మొత్తం ఎయిర్పోర్టే ఉంటది. అది ఓల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో అందుకే ఈ రోడ్ మొత్తం ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ అంటారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ప్రెసెంట్ ఓల్డ్ లోనే నెంబర్ 1 ఉంది అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బాగుంటది అనమాట, చాలా నీట్గా ఉంటది. బాగా ఆకలి చేస్తా ఉంది. సో మేము లేచిందే మధ్యాహ్నం 12 లేచినాం. ఇక్కడ డెజర్ట్ సఫారీ బాగుంటది అనమాట. మనకు కానీ 4x4 వెహికల్ ఉంటే మాత్రం డెజర్ట్ లో వెహికల్ అయితే తీసుకెళ్ళచ్చు. సో బాగా టైం పాస్ అవుతుంది అనమాట వీకెండ్స్ అప్పుడు. ఇప్పుడు కాకపోయినా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా చాలా బాగుంటది అనమాట అవుట్డోర్ యాక్టివిటీస్. ఎందుకంటే మనకి సమ్మర్ అనేది ఎండ్ అయిపోతుంది. సో వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వింటర్ అంతా చాలా బాగుంటది. ఎక్కడ చూసినా ఈ రేగు చెట్లే. ముందర అయితే మనకి స్పీడ్ కెమెరా ఉంది. సో అందుకే అందరూ స్లోగా వెళ్తా ఉంటారు స్పీడ్ కెమెరా ఉన్నట్టు. స్పీడ్ కెమెరా దాటిందంటే ఇంకా వెళ్తా ఉంటారు అనమాట. 80 ఉన్నా కూడా 120 140 కొడుతూ ఉంటారు. కెమెరా వచ్చిందంటే అంత యాక్టెస్ అయిపోతారు అనమాట స్లో చేసి. సో ఇక్కడ వచ్చే సిగ్నల్ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తున్నారు కదా, అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనం స్ట్రైట్ వెళ్తే అల్ వక్రా, మనం పోవాల్సిన అల్ వక్రా అనమాట. ఇక్కడ ఎక్కువ ఎర్లీ మార్నింగ్ స్విమ్మింగ్ అయితే వెళ్తూ ఉంటారు 4 అట్లా. ఆ టైంలో చాలా బాగుంటది. నేను లాస్ట్ అయితే వెళ్ళాను అనమాట. లాస్ట్ వింటర్కి అయితే వీకెండ్ వస్తే చాలా అనమాట వెళ్ళిపోతా ఉన్నాం. డైలీ మార్నింగ్ 3 స్టార్ట్ అయినామంటే 4 అంతా రీచ్ అయిపోతాం ఏదో ఒక బీచ్. అంటే మేము లాంగ్ బీచ్ ఎంచుకుంటాం అనమాట. దుక్కన్ బీచ్ అని, అల్గేరియా బీచ్ అని. సో అవి 80 to 900 కిలోమీటర్స్ ఉంటాయి అనమాట మేము ఉన్న ఏరియా నుంచి. సో అంటే ఎర్లీ మార్నింగ్ రైడ్ వెళ్ళినట్టు ఉంటుంది. మధ్య ఒక 1 or 2 hours స్విమ్ చేసి మళ్ళీ వస్తాం అనమాట. వచ్చే వాళ్ళు ఇంకా ఎక్కడో ఒకటి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా పడుకున్నాం అంటే అప్పుడు సాయంత్రం 5కి 6కి లేస్తాం. సో వీకెండ్ వచ్చిందంటే టైమింగ్స్ అంతా మారిపోతాయి అనమాట. వీడియోస్ వస్తే మనం 8 కంతా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 6 కంతా లేసి రెడీ టార్చర్. ఎప్పుడప్పుడు వీకెండ్ వస్తుందని చూస్తూ ఉంటాం అయితే. ఇప్పుడు లెఫ్ట్ వెళ్దాం. సో ఇక్కడ మనకి లెఫ్ట్ లైన్ ఎప్పుడు స్పీడ్ లైన్ అనమాట. సో ఇప్పుడు 80 స్పీడ్ అనుకో మాక్సిమం, మనం 80 వెళ్ళొచ్చు అనమాట మ్యాక్స్ స్పీడ్. సో రైట్ సైడ్ 2 లైన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ లైన్ వచ్చి మాక్సిమం టాక్సీస్, ఏమన్నా ట్రక్స్ వాడు యూస్ చేస్తారు. ఇంకా మిడిల్ లైన్ ఇంకా స్లో ఎవరైనా వెళ్ళడానికి. లెఫ్ట్ వచ్చి ఫుల్ స్పీడ్ అనమాట. ఈవెన్ 80 స్పీడ్ వచ్చి వెనకాల మనకి ఎవరన్నా వెహికల్ వస్తాం స్పీడ్ గా, మనం అయితే రైట్ వాళ్ళకైతే మన సైడ్ ఇవ్వాలి. సో ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ లో వెళ్తా ఉంటారు అనమాట మోర్ దెన్ స్పీడ్. కెమెరా లేకపోతే చూసుకుని పోతా ఉంటారు. 80 స్పీడ్ 100 120 పోతా ఉంటారు ఈజీగా. సో ముందర కనిపిస్తుంది కదా, అదే లాస్ట్ మెట్రో స్టేషన్ అనమాట అల్వక్రాది. షెట్ రైట్ వెళ్ళాల్సిందే కింద చేసిన. అయ్యో ఇది తలకాయ నొప్పి. ఇంకాడో ఒక 2-3 కిలోమీటర్లు పోవాలి ఇటు చేసిన. ఇది ఉన్నప్పటి నుంచి మనం సెకండ్ హ్యాండ్ తీసుకోవాలి.
ఇదంతా ఎడారి ఉన్నట్టుందో బాగా. ఇక్కడ ఖతార్లో వీళ్ళు బాగా ఏమంటారు, ఇల్లు అయితే బాగా కట్టుకుంటారు అనమాట. విల్లాస్ చాలా బాగుంటాయి. సో దాంతోపాటు ఇక్కడ ఖతార్లో అయితే ఎక్కువ ఫుట్బాల్ గేమ్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ వీళ్ళు ఫీఫా కూడా హోస్ట్ చేశారు 2021లో అనుకుంటా. సో మన ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే వెళ్ళాలి. మీకు ఒక స్టేడియం చూపిస్తాను ఇప్పుడు. ఈ అల్ జనాబ్ స్టేడియం అంటారు. సో ఇక్కడ సిటిజన్స్ ఇక్కడ లైన్స్ ఎట్లా ఉంటాయి అనమాట. ఈ లైన్స్ మొత్తం వెళ్ళిపోవచ్చు. సో స్టార్టింగ్ కూడా ఎక్కడ ఇది చాలా కష్టంగా రైట్ సైడ్లో స్టేడియం రైట్ అయితే వెళ్ళాలి. స్టేడియం అంటే సో ఇవన్నీ ఫ్రీ రైడ్స్ అనమాట. ఇక్కడ మనకి సిగ్నల్స్ అక్కర్లేదు. ఎక్కడికి తీసుకెళ్తాను ఇది కరెక్టేనా? సో ముందర కనబడే అపార్ట్మెంట్స్ అన్ని అల్జనబ్ అపార్ట్మెంట్స్. సో మనకి ప్రైస్ అయితే తక్కువ ఉంటాయి అనమాట బయట వాళ్ళతో పోల్చుకుంటే. ఇది గవర్నమెంట్ది. రైట్ సైడ్లో ఉన్నది ఎడ్జ్ అండ్ విలేజ్ అంటారు వాళ్ళది. ఈ లెఫ్ట్ సైడ్ అపార్ట్మెంట్స్ కూడా వాళ్ళదే అనమాట. ఎడ్జ్ అండ్ రియల్ ఎస్టేట్. సో ఇక్కడ మనకి చీప్ దొరుకుతాయి అనమాట కంపేర్ టు దోహాలో. అయితే దోహాలో మనకి 1 BHKనే ఒక 80,000 నుంచి 1 lakh అట్లా ఉంటుంది. సో ఇక్కడ ఒక 60,000 వచ్చేస్తుంది అనమాట 1 BHK. ఈవెన్ 50,000 కూడా వచ్చేస్తుంది ఇక్కడ. కాకపోతే 30 kilometers అయితే ట్రావెల్ చేసి వస్తుంది ఈజీగా ఆఫీస్కి వెళ్ళాలండి. లెఫ్ట్ సైడ్ వచ్చి న్యూ అపార్ట్మెంట్స్ అనమాట. ఇవి కొద్దిగా ఫ్యాన్సీగా ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఉండేవి. సో అందులో కూడా మనకి ఒక ఇవి 1 BHK కూడా ఉన్నాయి. కాకపోతే ఒక 75,000 వస్తుంది 1 BHK. 2 BHKs ఒక 90,000 వస్తుంది అనుకుంటా. అంతే వస్తుంది 90,000కి. వచ్చేసిన ఇంకొంచెం దూరం. ఈ ఏజియన్లో ఎట్లా ఉంటుందంటే కొన్ని కంపెనీస్కి ఆఫర్ ఇస్తారనమాట. అంటే 1 month రెంట్ ఫ్రీ ఇస్తాడు. మనం ఇక్కడ బేసిక్గా 1 yearకి మనం అగ్రిమెంట్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా. సో మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఎట్లా అంటే 1 yearకి ఉంటాయి అగ్రిమెంట్. కొన్ని ఇంకా షార్ట్ టర్మ్ అగ్రిమెంట్స్ ఉంటాయి, అది డిపెండ్స్ అనమాట. సో నేను కూడా 1 yearకి అగ్రిమెంట్ ఇచ్చాను. ఎప్పుడో మారిపోవాల్సింది, ఇంకా అగ్రిమెంట్ ఇచ్చాం కాబట్టి ఇంకా మారలేక ఉన్నాం అన్నమాట. సో వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే మనం లెఫ్ట్ వెళ్ళాలి. సో రైట్ సైడ్లో ఉండేది అమరావతి రెస్టారెంట్. సో మనకి పార్కింగ్ ఇక్కడ దొరకదు బేసిక్గా. మొత్తం ఫుల్ అయిపోయింది. సర్లే లూలు పార్కింగ్లో పెట్టేస్తాం. ఇదంతా ఉండి లూలు పార్కింగ్ అనమాట. చూపిస్తా ఉంటుంది రైట్ సైడ్ అదే లూలు హైపర్ మార్కెట్. సో ముందర అయితే పెట్టుకుందాం, దగ్గరగా ఉంటుంది.
సో ఇదేనమాట మొత్తానికి రెస్టారెంట్ అయితే వచ్చేసినాం. సో ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంటది. సో ఫ్యామిలీస్ అయితే వస్తూ ఉంటారు. సో మేము వెళ్ళంగానే ఒక మ్యాంచీ సూప్ 1/2 అలాగే చికెన్ 65 ఆర్డర్ చేసినాం స్టార్టర్. సో ఇంకా దాంతో పాటు ఒక వెజ్ మీల్స్, ఒకటి ఇది గుంటూరు కోడి వేపుడు అనమాట. సో మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ వీడు బెండకాయ తాలింపిస్తాడు, అది చాలా బాగుంటది. సో ఈ మిగతా అన్ని నార్మల్ కర్రీస్ ఏమన్నా ఆంధ్ర కర్రీస్, పప్పు, సాంబార్, రసం, పెరుగు. సో మొత్తానికి చాలా బాగుంటది అనమాట. సో ఖతర్‌లో ఉండే తెలుగు వాళ్ళైతే ట్రై చేయండి.